ప్రభునామంలో యేసయ్య నామంలో మీ అందరికీ యేసయ్య శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ టీవీ ప్రోగ్రాం చూసినటువంటి దేవుని పిల్లలందరికీ యేసయ్య నామంలో శుభవందనాలు. మరి దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. మనందరం మరి సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి సమయంలో మీకు హెచ్చరిక చేస్తున్నాను. అలాగే చాలామంది బిడ్డలు మరి వాక్యం వింటున్నారు, ఆదరణ పొందుతున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. అనేక మంది బిడ్డలు వాక్యం ద్వారా మాకు విన్న తర్వాత ఫోన్ చేసి అడుగుతున్నారు, ప్రేయర్ చేయించుకుంటున్నారు. అలాగే అనేక మంది బలహీనలు కూడా మరి స్వస్థత పొందుతున్నారు. చక్కని సాక్ష్యాలు కూడా మేము వింటున్నాం. కొన్ని సాక్ష్యాలు ఈ టీవీ ప్రోగ్రాంలో మరి మేము మీకు సాక్ష్యం వినిపిస్తూ ఉన్నాం. కనుక మా పరిచర్య గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి మేము భారభరితమైనటువంటి సేవ చేస్తున్నాము. దయచేసి మా పరిచర్య కొరకు, మా కొరకు మా దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని సమయంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అలాగే గ్రేస్ టీవీ ఛానల్ వరకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రోగ్రామ్ని మరి ప్రసారం చేస్తూ చక్కగా ముందుకు నడిపిస్తున్నటువంటి దాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మరి యేసు ప్రభువారు కొన్ని సందర్భాలు ఉపమానాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు మరి శిష్యులతో మరి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపమాన భావాలు తెలియజేసే సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. అలాగే కొన్ని డైరెక్ట్గా సూచక్రియలు చేసినటువంటి సందర్భాలు కూడా బైబిల్లో మనకి కనపడుతూ ఉంటాయి. ఈ సందర్భంలో యేసు ప్రభువారు శిష్యులు అని బట్టి ఒక అద్భుత కార్యాన్ని దేవుడు ఇక్కడ చేశాడు. ఏంటి అద్భుతం అంటే, లేని చోట ఉన్నవాటిగా చేసే దేవుడు మన దేవుడు. ఏంటంట, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు. సందర్భం ఎక్కడుందంటే లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పాను. వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన తండ్రి యేసు మీకు వందనాలు. ఈ వాక్య భాగమును దీవించండి, ఆస్వాదించండి. మాట్లాడేది నేను కాదు కానీ మీరు నాతో ఉండి అనేక మర్మాలు బయలుపరచమని, గొప్ప ఆదరణ కలిగించమని, మరి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ వాక్యం ద్వారా బలపరచమని, మీరే దీవెన దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వచనం చూడండి. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారు ఎలాగు చేశారు? వారు ఎలాగు చేశారు? అక్కడ అందుకని అక్కడ అలాగు చేశారండి. ఎలాగ చేశారంటే ఎలాగ చేసి చేపలు పెట్టారు అందుకంటాడు అక్కడ. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎలా చేశారంటే దేవుడు ఏం చెప్పాడు అది చేశారు. అది ఈ రోజున మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో మనకి కార్యాలు అవ్వట్లేదు, పనులు అవ్వట్లేదు, మాకు దేవుడు చేయట్లేదు అంటూ ఉన్నారు. దేవుడు చెయ్యకపోవటం కాదు, మనము దేవుడు చెప్పింది చేయట్లేదు. ఏంటంటే దేవుడు చెప్పింది మనము చేయట్లేదు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు వారు గెరసల గెన్నేసరేత్ అనేటువంటి సరస్సు తీరం, దానికి ఒక మరొక పేరు ఏంటంటే గలిలయ తీరం అంటారు దాన్ని. ఏంటది? గలిలయ సరస్సు. ఈ గలిలయ సరస్సు తీరమున 2 దోణులు ఉన్నాయి. 2 దోణులు ఒడ్డుకు వచ్చేసి ఉన్నాయి. ఏం చేస్తారంట, నైట్ అంతా తిరిగి వచ్చారేమో వాళ్ళు. పొద్దున్నే ఇక తెల్లవారిపోతుంది, వెలుగు వచ్చేసింది, ఒడ్డుకు వచ్చేసారు. వలలన్నీ కూడా ఏం చేస్తారంటే శుభ్రం చేసుకుంటున్నారు, కడుక్కుంటున్నారంట. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేశారు చూడండి, అక్కడ అంటాడు చూడండి. ఆయన ఆ దోణెలలో 2వ వచనం, ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో దిగి తమ వలలు ఏం చేస్తున్నారు చెప్పండి, కడుక్కుంటున్నారంట.
ఆయన ఆయన ఆ దోణెలలో ఆ, సీమోనుదైన ఒక దోణె ఎక్కి ఆ, దరి నుండి కొంచెము త్రోయమని ఆ, అతన్ని అడిగి ఆ, కూర్చుండి ఆ. దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. అది యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. సిచ్యువేషన్ ఏంటంటే యేసు అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి జరిగిన సంగతి ఏంటి? అక్కడ వాళ్ళు రాత్రంతా తిరిగి వచ్చేసారు. ఏమీ చేపలు దొరకలేదు. వచ్చేసారు, వలలు కడుక్కుంటూ ఉన్నారు. యేసు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంచెం దోణి లోపలికి తోయమని చెప్పాడు. ఆ 2 దోణులకు దోణి లోపలికి తోశారు. యేసు ప్రభు దాని మీద కూర్చున్నారు. యేసు రాగానే జనసమూహం అంతా కూడా ఆయన వెంబడించి అక్కడ అనేక మంది గుంపులుగా వచ్చారు. ఎందుచేతనంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా జనసమూహములు ఆయన వెంబడించేవారు. ఎందుకంటే కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, అనేక మంది అంగవైకల్యమైనటువంటి అనేక మంది మరి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ఈ చాలాసార్లు ఈ మాటలు మీరు వినే ఉంటారు. 4వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే యేసు వారి సమాజ మందిరములలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన ఆ, సువార్తను ప్రకటించుచు ఆ, ప్రజల్లోని ప్రతి వ్యాధిని ఆ, రోగమును రోగమును స్వస్థపరచుచు స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆ, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఆ, నానా నానా విధములైన రోగముల చేతను, వేదనల వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని చేశాడు. చెప్పండి, స్వస్థపరచు. స్వస్థపరిచాడు. అనేక మంది జనసమూహములు స్వస్థత కొరకు, వాక్యం వినటం కొరకు, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాం, తప్పుని పట్టుకుందామని కూడా కొంతమంది యూదులు ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనసమూహం వచ్చారు, ఆయన వెంటనే మీద పడుతున్నారు. ఆయన చిన్న ధోనిని లోపల నడిపించి గంటమని చెప్పి ఆ ధోని మీద కూర్చొని ఆయన వాక్యాన్ని బోధించారు. వాక్యం బోధించడం అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, చాలించిన తర్వాత ఆయన బోధించుట చాలించిన తర్వాత ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా, సీమోన్తో ఏం చెప్పాడు? అబ్బాయి, మీరు చేపలు పట్టుకోవడానికి వాక్యం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చేపలు పట్టుకుందాం, కొంచెం ధోని లోపలికి నడిపించు అని సీమోన్తో చెప్తున్నాడు. సీమోన్తో చెప్తే సీమోన్ ఏమన్నాడు? నా ఈలినవాడా అని ఆయన అంటున్నాడు. నా ఈలినవాడా, రాత్రంతయు మేమేం చేసాము? ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా తిరిగాం, రాత్రంతా గాలించుకొచ్చాం. అందుకనే మీరు వచ్చేటప్పటికి మేమేం చేస్తున్నాం? ఆ వలలో శుభ్రం చేసుకుంటున్నాం. రాత్రంతా తిరిగాం, ఒక్క చేప కూడా చెరువులో లేదు, ఈ సరస్సులో లేదు. సరస్సులో ఉండి చేపలు దొరికిండేవి. నిజంగా మనం చెప్పాలంటే ఆ సరస్సులో చేపలు ఉన్నాయా లేవు అనుకున్నట్లయితే నిజంగా చేపలు లేవు. ఉన్నాయండి? లేవు. సర్వసాధారణంగా చేపలు ఎక్కడ ఉంటాయంటే మరి లోతుగా ఉన్న చోట్లోకి వెళ్తాయి. మనం చూడండి, ఎండాకాలం చెరువులు ఎండిపోతున్నప్పుడు, బోధులు ఎండిపోతున్నప్పుడు మధ్య కంటే వెళ్తే కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే నీళ్ళు కొన్ని మిగులుతాయి, చేపలన్నీ అక్కడ చేరుకుంటాయి కదా, ఒడ్డుకు ఉండవు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు మనం చేపలు పట్టడానికి మీరు ధోని ముందు నడిపించండి, వలలు వెయ్యండి అని చెప్పేశాడు. లోతుకి నడిపించమని వాళ్ళు ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? లోతులో చేపలు ఉంటాయని కదా. లోతులో నిజంగా చెప్పాలంటే లోతులో చేపలు ఉంటాయి. కానీ ఇక్కడ యేసుకి ఉద్దేశం ఏంటంటే చేపలు లేని చోట చేపలు సృష్టించగలడు ఆయన. ఏంటంటే లేని వాటిని ఉన్నవాటిగా చేయడు. వాక్యం చూపిస్తాను చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. దేవుడు అంట 32వ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తమైనకి సాధ్యం. లేని వాటిని ఉన్నవాడిగా చేస్తాడు, ఉన్నవాటిని లేనివాడిగా చేస్తాడు, లేని చోట పుట్టిస్తాడు కదండి. ఇలాగ ఎన్నో సందర్భాలు చూడండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మనం పంచేటప్పుడు ఒక అబ్బాయి ఆ బాక్స్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. తల్లి పెట్టింది, భోంచేరా బాబు, నువ్వు 3 రోజుల పాటు అక్కడ మీటింగ్లో ఉండాలి కదా, నువ్వు ఖచ్చితంగా
ఆకలి అవుతుంది మధ్యలో తినమని చెప్పి తల్లి పెట్టి పంపించింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అక్కడ 5 ఉన్నాయి. కానీ 5 కాకోకుండా ఇంకా అందరూ తినేయగా 12 గంపలు మిగిలాయంటే అక్కడ లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు. ఇప్పుడు ఇక్కడ చేపలు నిజంగా లేవు, కానీ యేసుప్రభు ఏమన్నాడు? దూరం నడిపించమన్నాడు. వీళ్ళని చెప్పారు, నా ఈలినవాడ, మేము రాత్రంతా తిరిగాము కానీ మాకు ఒక్క చేప కూడా మాకేంటి పడలేదు కానీ చెప్పేశాను. ఇక్కడ తర్వాత అలాగనేసిన తర్వాత మేము వెళ్ళము లేకపోతే మేము చెయ్యము అనే మాట చెప్పలేదు, కానీ నీ మాట వినమని చెప్పలేదు, కానీ అయినను నీ మాట చొప్పున ఏంటంట, అది ఎవరి మాట చొప్పున చేశారు వీళ్ళు? దేవుని మాట చొప్పున వారు చేశారు కాబట్టి వారికి విస్తారమైన చేపలు దొరికాయి. ఏంటంటే విస్తారమైన చేపలు దొరికాయి. విస్తారమైన ఒక చేప 2 చేపలు కాదు, ఏకంగా 2 దోణుల చేపలంట. ఏంటంట 2 దోణుల చేపలు. అయినను నీ మాట చెప్పున ఏమన్నారు చెప్పండి? వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు. ఇప్పుడు చేపలు ఎలా వచ్చాయంటే దేవుని మాట వలన వచ్చాయి, దేవుని మాట వినుటి వలన వచ్చాయి. దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన కలుగుగా కంటే సమస్తము కలిగాయి. ఆదికాండం 1 మనం చూసినట్లయితే అక్కడ వాక్యం నుంచి అన్ని సూర్యుడు చంద్రులను కలుగుగా కంటే కలిగాయి, చెట్లు చేమలు కలుగుగా కంటే కలిగాయి. మొదటి రోజు 2వ రోజు 3వ రోజు అన్నీ కూడా ఆయన మాటలో శక్తి ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు దైవమే గనక ఆయన మాటలు అంటున్నాడు, ఇదిగో మీరు వలలు వేయండి అని చెప్పాడు. ఆయన చెప్పి అయినను మేము తిరిగాం, ప్రయాసపడ్డాం, కానీ చేపలు దొరకడం మాట నిజమే. నీ మాటలో శక్తి ఉందని మేము నమ్ముచున్నాం. నీవు దేవుని కుమారుడు అని, నీ మాట ద్వారా మాకు కార్యం అవుతుందని, మాకు చేపలు దొరుకుతాయని మేము నమ్మకంతో వెళ్తున్నాము అని ఆయన మాట చొప్పున చేస్తారు. చెప్పండి, వారు వలలు వేస్తారు. వలలు వేయగానే వలలు పిగిలిపోతున్నాయంట. చూడండి అక్కడ, చూడండి వాక్యం చూద్దాం. చూడండి, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోలురన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని సైకిల్ చేశారు. అబ్బాయి మాకు చేపలు ఎక్కువ పడిపోయినాయి, రండి, మాకు శక్తి సరిపోవట్లేదు అంటే మేము లాగలేకపోతున్నాం వలని, మీరు కూడా రమ్మని వాళ్ళు సైకిల్ చేస్తే వాళ్ళు ఇంకో దూని వేసుకొచ్చారు. ఆ వలలు లాగారు, ఆ వలలోని చేపలన్నీ తీశారు. ఎక్కడ వేసారు చెప్పండి? దోణిలో వేశారు. ఎన్ని దోణుల చేపలు అయ్యాయి సుమారుగా? 2 దోణులు మునిగినట్లు నింపిరి. 2 దోణుల చేపలు. లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడు మన దేవుడు. ఊహించిన దాన్ని అద్భుతంగా చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యం. కానీ యేసు ప్రభు మరి చేపల గురించి ఆయన ఉపమానాన్ని ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ శిష్యులతో అన్నాడు, ఎందుకు యేసు ప్రభు వారు వీళ్ళని ఇలాగా దోణి లోపల నడిపించి చేపలు పట్టాడంటే, యేసు ప్రభు వారి లోకాన్ని విడిచి వెళ్ళబోయే సమయము దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సువార్త అనేటువంటి పరిచర్యను ముందుకు కొనసాగించాలంటే నా తర్వాత శిష్యులు కావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆలోచన చేస్తూ ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా తర్వాత మీరేం చేయాలి? సువార్తను చేయాలి, ప్రకటించడానికి మీరు కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరు లేళ్ళు చెప్పండి? అంతకే జలాలు. చేపలు ఎలా పట్టుకోవాలో, చేపలు ఎలా పడతాయో యేసు ప్రభువు వారు దగ్గరుండి వాళ్ళకి ఈ సత్యాన్ని తెలియజెప్పాడు. ఇప్పుడు ఇది ఎలా పడతాయి చేపలు చెప్పండి? ఎలా పడతాయి చెప్పండి? దేవుని మాట చెప్పున అవుతాయి. దేవుడు ఏం చెప్తుంది అవుతుంది. కాబట్టి మనం కార్యము సఫలం అవ్వాలంటే, పని జరగాలి అంటే మనం ఎవరి మాట చెప్పున చేయాలి? దేవుని చిత్తం జరిగించాలి. దేవుని మాట చొప్పున మనం చేయాలి. ఇప్పుడు శిష్యులు ఆ దోణిలో ఉన్నటువంటి పేతురు, ఇంకా అంద్రేయ, జెబెదయి, ఇలాగ అనేక శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ చేపలు పట్టేటప్పుడు ఆయన చెప్పినట్టు చేశారు. అందుకని వాళ్ళకి ఏమొచ్చాయి చెప్పండి? విస్తారమైనటువంటి చేపలు పట్టాయి. ఈ చేపలు పట్టే సందర్భము బైబిల్లో 2 సందర్భాలు ఉన్నాయి. ఎన్ని సందర్భాలు ఉన్నాయి చెప్పండి? 2 సందర్భాలు. ఒకటేమో యేసు ప్రభువు వారు చనిపోక ముందు, ఇప్పుడు శిష్యులతో ఇప్పుడు ఇంత చదువుకున్నటువంటి వాక్య భాగం అంతా కూడా ఆయన చనిపోక ముందు ఈ జరిగినటువంటి సందర్భం ఇది. అంటే సుమారుగా ఇక్కడ 2 దోణెలు చేపలు
పట్టుకున్నారు 2 దోణుల చేపలు. యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, దోణి మీదే ఉన్నాడు, దోణిలో కూర్చున్నాడు, కూడా తీసుకెళ్ళాడు, ఆ చేపలు వాళ్ళ చేత పట్టించాడు. ఎన్ని దోణులు వచ్చాయి? 2 దోణులు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి, మళ్ళీ ఆయన చనిపోయిన తిరిగి లేచిన తర్వాత రెండో సందర్భంలో పునరుద్ధానం అయిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం కాంచి మనం చదివినట్లయితే అక్కడ సుమారుగా 153 చేపలంట. ఎంతండి? 153. యేసు ప్రభు వారు పునరుద్ధరణే తిరిగి ప్రత్యక్షమైనప్పుడు, 3వసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మళ్ళీ ఇదే పరిస్థితిలో వలలు వేయమని చెప్పినప్పుడు వారికి ఎన్ని చేపలు పడ్డాయంట? 153 చేపలు పడ్డాయి. విస్తారంగా చేపలు పడ్డాయి. బైబిల్ గ్రంథంలో చేపలు అనే సందర్భం గురించి మనం చూసినట్లయితే చాలా సందర్భాలు మనకు కనపడతాయి చేపల గురించి. ఒకటి మరి యోనా గ్రంథంలోకి వెళ్తే ఒక తిమింగలం పెద్ద చేప, అది యోనాని ఏం చేసింది చెప్పండి? దేవుడు ఆజ్ఞాపించాడు, చేప ఇటు రమ్మనికి పిలిచాడు, వచ్చింది. చిత్తం ప్రభు ఏం చేయమంటావు? చూడండి, జంతువులు, ప్రకృతి యావత్తు అన్నీ దేవుని మాట దేవునికి లోబడి ఉన్న దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాయి. కానీ మానవుడు ఈ రోజున దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు. ఈ రోజున మన జీవితంలో కార్యాలు అవ్వకపోవడానికి, స్వస్థతలు కలగకపోవడానికి, అద్భుతాలు చూడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఎవరి మాట వినట్లేదు చెప్పండి? దేవుని మాట మనము వినట్లేదు. ఇప్పుడు ఒక చేపకి ఆ జీవరాశి చూడండి, దేవుడు చెప్పినట్టు చేసింది. ఏమని చెప్పింది? ఇది చెప్పాలంటే అంత పెద్ద చేపలో యోన ఒక చిన్న పురుగులా ఉంటాడు అనమాట. ఏంటంట? ఆ పెద్ద చేపకి యోన కడుపులో ఎలా ఉంటాడు చెప్పండి? చిన్న పురుగులాగా ఉంటాడు, ఇంత ఇంత పురుగులాగా ఉంటాడు. ఇప్పుడు ఆ చేప లోపలికి మింగగానే ఆ పురుగు ఏమైపోద్ది? జీర్ణము అయిపోతుంది. ఇప్పుడు ఈ ఈ యోనాను మింగేసింది. దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు, ఇదిగో ఒక వ్యక్తిని సముద్రంలో పడేస్తారు. ఆ వ్యక్తి పడిపోయిన వెంటనే నువ్వు కడుపులో జాగ్రత్త చేసి భద్రం చేసి జీర్ణించుకోకుండా తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలంట? నువ్వు నినేవే పట్టణం వెళ్ళిపోయేటటువంటి అతను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? తర్షీషు పట్టణాన్ని తీసుకెళ్ళి అక్కడ నువ్వు కక్కాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకటి యోనాను మింగవలనని గొప్ప మత్స్యం ఒకటి 7వ వచనంలో చూడండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. అది ఎందులో ఉన్నాడు చెప్పండి? ఆయన అంటే జీర్ణం అయిపోకుండా ఉన్నాడంటే ఎవరు చెప్పారో మాట? అది జీర్ణం అవ్వకూడదని, జీర్ణించుకోకూడదని ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. దేవుడి మాట విన్నదే జీర్ణించుకోలేదు. దేవుడు చెప్పినట్టుగానే ఆ తర్షీషు వెళ్ళిపోతున్న వాళ్ళ కాకుండా ఎక్కడికి వెళ్ళాడండి? నినేవే పట్టణము ఒడ్డు వారకెళ్ళి, సముద్రం ఆ వారకెళ్ళి ఒడ్డుకెళ్ళి అతన్ని కక్కినట్టుగా మనం చూస్తున్నాం. ఇదో చేప. రెండో చేప ఏంటంటే ప్రభువు ఆజ్ఞాపించిన చేప. ఏ చేప? ఈ చేప, ఈ చేప ప్రభు ఆజ్ఞాపించినటువంటి చేప. ఇక రెండో చేప ఏంటంటే యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు సద్దూకయ్యులు, పరిసయ్యులు అందరూ వచ్చి, మరి బోధకుడా, మరి మనం చట్ట ప్రకారంగా రాజుగారికి మనం పన్ను కట్టాలి కదా, పన్ను కట్టట్లేదని అడిగారు. పన్ను కట్టమని అడిగారు. కైసరికి పన్ను ఇవ్వాలా, తర్వాత రాజుగారికి పన్ను ఇవ్వాలా అన్నట్టుగా ఒక క్వశ్చన్ వేస్తారు. యేసుప్రభుని అడుగుతారు. యేసుప్రభుని అడిగితే మరి పన్ను కట్టాలి కదా, ప్రతి మనుషుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. మరి నువ్వు కట్టవాలంటే నేను కూడా కట్టాలి, ఖచ్చితంగా నేను కూడా కైసరికి పన్ను కట్టవలసిందని ప్రభు చెప్పి అన్నాడు. అబ్బాయి మీరు గ్యాలం వేసి, శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే మీరు గ్యాలం వేసి వెయ్యండి, ఒక చేప పడుతుంది. ఆ చేప కడుపులో ఏముంటుంది? షెకేల్ ఉంటుంది. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం, 17, 27వ వచనం ఒకసారి మనం చూద్దాం చూడండి. ఈ చేప ఏంటంటే ఇది దేవుని కార్యం, ఇది ఒక అద్భుతం. ఇదో చూపిస్తాను చూడండి, చదువుదాం. అయినను మనము వారికి అభ్యంతరం కలగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో దేవునికి స్తోత్రం. ఈ కొరకు నా కొరకు అతనికి షెకేలు దొరుకుతుందండి చేపలో. అంటే చేప కడుపులో షెకేలు ఎలా వచ్చింది? అది దేవుని మాట వలన జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చాడో ఖచ్చితంగా అక్కడ చేప ఉంది, అందులో షెకేలు కూడా ఉంది. అందుకనే లేని వాటిని ఉన్నవాటిగా చేసేవాడు, ఉన్న వాటిని
లేనివాడిగా చేసేవాడు. ఇదో సందర్భం. తర్వాత మనకు తెలిసిన విషయమే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఆయన పంచిపెట్టాడు. ఈ ఎన్ని చేపలు ఎలాగొచ్చాయి, ఇన్ని రొట్టెలు ఎలాగొచ్చాయంటే ఆయన మాట వలనే. ఏంటంటే అవన్నీ కూడా ఎవరి మాట వలన? అందుకు ఇక్కడ ఎవరైనా ఆహారం ఉందేమో కొనుక్కోండి అని చెప్పాడు. ఆ కనుక్కోమని చెప్పగానే వెంటనే ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, ఇదిగో బాక్స్ తీసుకొచ్చాడు, నాకు 5 రొట్టెలు 2 చెంచాల దగ్గర ఉన్నాయని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభువు తీసుకొచ్చినప్పుడు స్తోత్రం చేసి, ఇదిగో వీళ్ళందరికీ ఆహారంగా అయితే పంచిపెట్టమని ప్రార్థన చేసి స్తోత్రం చేసి విరిచిచ్చినప్పుడు, ఆ స్తోత్రం చేసి ఎప్పుడైతే విరిచి ఇచ్చాడో ఆయన, అది విరిచిన చేప, పంచిన చేప కనుక వెంటనే ఎంతమంది చేరిపోయింది చెప్పండి? 5,000 మంది. అంటే కుటుంబ యజమానుల లెక్క, ఇంకా పిల్లలు భార్య పిల్లలు కాకోకుండా అంతమందికి ఆహారముగా అవి సరిపోయి. ఇలాగ మనం అనేక సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సందర్భంలోకి వద్దాం, మరొక సందర్భం 4వ సందర్భంలోకి వద్దాం. ఇదేంటంటే ఇది ఇక్కడ యేసుప్రభువు గారు చేపలు పట్టడం. ఇప్పుడు చేపలు పట్టడం గల కారణాలు ఏంటి అనుకున్నట్లయితే, ఇది కేవలము దేవుని మాట వలన మాత్రమే చేపలు పట్టబడ్డాయి. దేవుడు చెప్పాడు. ఈ రోజున యేసుప్రభువు గారి ఉద్దేశం ఎందుకు ఇలా చేపల వల్ల పట్టించాడంటే, ప్రభు అన్నాడు, వాళ్ళతో అన్నాడు, అబ్బాయి మీరు చేపలు పట్టే వాళ్ళని కాదు, ఏంటంట మనుషులు పట్టి జల్లగా చేస్తారని చెప్పాడు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూడండి. మనం ఆత్మీయంగా చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ చేపలు పట్టే విషయం గురించి వాళ్ళకి ఆత్మీయ సందేశం ఏం చెప్పారంటే, ఒక వాక్యం, యేసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని దేవునికి వారితో చెప్పాను. చేపలు పట్టే వాళ్ళు ఏమంటారు? జాలర్లు అంటారు. ఇప్పుడు మీరు ఇంతకీ చేపలు పట్టే జాలర్లుగానే ఉన్నారు. ఇప్పుడు మీరు నా వెంబడి నన్ను రండి, నన్ను అనుసరించండి. వాళ్ళు చేపలు పడుతున్నారు, వలలు వేస్తున్నారు. యేసుప్రభు ఆ విషయం చూశాడు, పైలేం చేత అందులో ఉంటుంది. చూసిన తర్వాత యేసుప్రభు అన్నాడు, మీరు నా వెంబడి రండి, నేనేం చేస్తాను మిమ్మల్ని మనుషులను పట్టి చాలు. ఇప్పుడు మీరు ఇంతవరకు చేపలు పట్టారు, కానీ ఇప్పుడు ఎవరిని పట్టాలి? మనుషులను పట్టుకోవాలి. మీరు మనుషులను పట్టుకోవడం ఏంటి అని చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు మనము దేవుని రాజ్యములోనికి తీసుకెళ్ళటానికి, ఏంటంట దేవుని రాజ్యంలో నడిపించడానికి వాళ్ళని ఎవరిని పెట్టుకోవాలమంట? ఎవరిని పెట్టుకోవాలండి? మనుషులను పట్టుకోవాలని యేసుప్రభు చెప్తున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వలలు విడిచి యేసుప్రభుని వారు వెంబడించారు. వలలు విడిచి యేసుప్రభుని వారు వెంబడించారు, మనుషులు పట్టుకున్నారు. మనుషులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేపలు పట్టడం ఎలాగో మనుషులు కూడా అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు మనుషులు పట్టుకోవాలంటే ఏం చేయాలి? చేపలు పట్టేటప్పుడు వీళ్ళ వల్ల కాలేదు, కానీ ఎవరి మాట వింటే వచ్చినాయి చేపలు? వచ్చినాయి దేవుని మాట వింటే వచ్చినాయి. ఇప్పుడు మనుషులు పట్టుకోవాలన్నా కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని చిత్తం జరగాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీతో ఉంటాను, ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? నన్ను వెంబడించండి, మీరు నాతో ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులను పట్టుకునే వాళ్ళేగా చేస్తాను. మనుషులు ఎలా పట్టుకోవాలి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూడండి, చేపలు పట్టుకోవడం ఎలాగంటే, చేపలు పట్టుకోవడానికి ఏం కావాలి? మనకి వల కావాలి. ఏం కావాలి? వల. దోణి ఉండాలి, సముద్రం మీదకి వెళ్ళడానికి. రెండోది ఏముండాలి? వల ఉండాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది వల. ఒకవేళ దోణి లేకపోయినా ఎదురీతికి ఈదుకొని వెళ్ళైనా సరే మనం వల వేసుకొని పట్టుకుని రావడానికి అవకాశం. ముందు ముఖ్యమైనది ఏంటి చెప్పండి? వల ఉండాలి. ఇప్పుడు వల దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్తకు సాదృశ్యంగా ఉన్నది. ఏంటంటే అది సువార్త. ఇప్పుడు మీరేం చేయాలంటే నేను చెప్పేటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజెప్పండి. నేను చెప్తున్నాను ఆ మాట. అందుకని అంటాడు మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనం అంటాడు, మీరు సకల సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి. ఇప్పుడు సువార్త అనేటువంటి వాక్యమును మీరేం చేయాలి చెప్పండి? వలగా మీరు విసరాలి. ఏంటి? ఏ విసరాలి? వాక్యం అనే వల. ఆ వాక్యం అనే వలని మీరు వలగా విసిరినప్పుడు ఆ వలకి ఎవరు వస్తారో? అనేక మంది మనుషులు వచ్చేస్తారు. కాబట్టి మీరు అనేక మంది మనుషులను మీరు ఏం చేయాలి? సువార్త అనేటువంటి వల ద్వారా మీరు ఏం చేయాలి? పట్టుకోవాలి. అంతకుముందు వల వేసి మీరు చేపలు పట్టారు. ఇప్పుడు సువార్త అనేటువంటి వల వేసి మీరు ఏం చేయాలంటే అనేక మంది మనుషులను మీరు దేవుని రాజ్యానికి మీరు సిద్ధపరచాలి. జాలరి అనగా చేపలు పట్టేవాడు, ఇప్పుడు సువార్తికుడు, సువార్తను ప్రకటించేవాడు. జాలరి సువార్తగా మార్చాడు. ఆ వాక్యం అనే వల వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అనేక మంది ఏం చేయాలన్నమాట? రక్షించమని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ సత్యాన్ని చెప్పాడు. ఒకటేమో సువార్త ఏంటండి? చేపలు పట్టేటువంటి వల, అది వాక్యం. ఏంటది? వాక్యం. జాలరి ఎవరు?
జాలరికి సాదృశ్యం ఎవరు? సేవకుడు, సువార్థికుడు. మనుషులు ఎవరంటే చేపలు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మానవులేమో చేపలతో పోల్చాడు, సువార్థికుడేమో జాలరితో పోల్చాడు, సువార్తనేమో వలతో పోల్చాడు. ఈ అందరిని ఏం చేశారంటే సమకూర్చేటువంటి బాధ్యత మీకు ఇస్తున్నాను అది చెప్పాడు. అందుకనే మీరు మిమ్మల్ని నా వెంబడి రండి, మిమ్మల్ని ఏం చేస్తారన్నాడు? మనుషుల పట్ల జాలరుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. ఈ చేపలు పట్టే విధానంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు కదా. అలాగే దేవుని ఆత్మను సంపాదించే దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కనుక ఆ పద్ధతులు ఏంటో మనం ఆత్మీయంగా ఈరోజు మనము తెలుసుకుందాం.